మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం ఇవాళ మరో పోయం. మా సారు మోకాళ్ళ మీద కొట్టింది మా నడకను సరిచేయటానికేనని ఇప్పటికి తెలిసింది. ఐ రిపీట్, మా సారు మోకాళ్ళ మీద కొట్టింది మా నడకను సరిచేయటానికేనని ఇప్పటికి తెలిసింది. మా హెడ్ మాస్టర్ గారు చిన్నతనంలో చంద్రారెడ్డి సార్ గారు ఉండేవారు. ఆయన క్లాస్ విపరీతంగా నాయిస్ చేస్తూ ఉంటే సడన్గా ఆయన క్యాబిన్ నుంచి వచ్చేసి ఒక రూలకర్ర తీసుకొచ్చి ఫటా 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 మోకాళ్ళ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు క్లాస్ అంతా. ఇక మా బాధ కాదు, వర్ణనాతీతంగా ఉండేది మా బాధ. ఆ రోజుల్లో తెలియలేదు. అప్పటికి సార్ మీద బాగా కోపం వచ్చేది. ఇంతలా కొట్టేసాడంట్రా బాబు మోకాళ్ళ పైలిపోయేలాగాని. కానీ ఆ జ్ఞాపకాన్ని ఒక కవిగా దాన్ని కవి సమయంలోకి అనువదిస్తే ఎట్లా ఉంటుంది అనిపించి నేను ఇలా కవిత్వంగా రాసుకున్నాను. మా సారు మోకాళ్ళ మీద కొట్టినప్పుడు తెలియలేదు. మా సారు మోకాళ్ళ మీద కొట్టింది మా నడకను సరిచేయటానికేనని ఇప్పటికి తెలిసిందే. అంటే మోకాళ్ళ మీద కొట్టింది మా నడకను సరిచేయటానికంటే మా ప్రవర్తనను సరిచేయటానికని ఇక్కడ ధ్వని. అదండి కవిత్వం. తప్పుటడుగులు వేయకుండా సరిగ్గా నడవటానికే దాని అర్థం. I hope you understood well. You enjoyed well.